హాయ్ అండి. చాలామంది నన్నేమడుగుతున్నారంటే, మీ ఛానెల్ ఓపెన్ చేయగానే, లింక్ ఓపెన్ చేయగానే వేరే వాళ్ళ ఐడీస్ కూడా కనిపిస్తున్నాయి. సో, వాళ్ళది గూడా కొన్ని కొన్ని షార్ట్స్ కింద మేము ఓపెన్ చేసి చూస్తున్నాము. వాళ్ళ ఛానెల్స్ ఓపెన్ అవుతున్నాయి. సో, అలా ఎలా చేయాలి మేడం అని అడుగుతున్నారు. సో, అది వచ్చేటప్పటికి కొన్ని అప్డేట్స్‌లో ఐటీ వాళ్ళు మనకి మన ఛానెల్ ఇంక్రీజ్‌మెంట్ చేసుకోవడానికి, డెవలప్ జేసుకోవడానికి మనకిచ్చిన పాపులర్ ఆప్షన్ అనమాట నిజం చెప్పాలంటే. కొలబరేట్ ఆప్షన్‌ని ఎలా మనం వాడుకోవాలి, దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంక్రీజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి, దానివల్ల ఎటువంటి ఉపయోగాలుంటాయి, బెనిఫిట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఎటువంటి కేటగిరీస్ ఉన్న వాళ్ళని ఎంచుకోవాలి అని చెప్పేసి. మీరు గనక ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంటలు చేస్తారు. ఆ వంటల ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో మీరు గనక కొలబరేట్ జేసుకోవాలి అంటే తప్పకుండా వాళ్ళు గూడా యాక్సెప్ట్ జేయాలి. ఆ కొలబరేషన్‌కి యాక్సెప్ట్ జేస్తే మీరు బిఫోర్, ఆఫ్టర్ ఏ షార్ట్ తీసినా అంటే షార్ట్ తీసి ఆఫ్టర్ గాని, బిఫోర్ గాని మీరు షార్ట్‌ని పోస్ట్ చేసేటప్పుడు, సేవ్ చేసేటప్పుడు కింద సిక్స్త్ వన్‌లో అంటే మీకిట్లా చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ గూడా ఎట్లా చేయాలనేటువంటిది. సో, దాంట్లో మీకు సిక్స్త్ వన్ వచ్చేటప్పటికి కొలబరేషన్ ఆప్షన్ ఉంటది. కొలబరేట్ ఆప్షన్ అనే దాని మీద మీరు క్లిక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అవతల సైడు ఎవరైతే ఉన్నారో అదర్ సైడ్ సో, వాళ్ళని గూడా ఓకే చేయించి వాళ్ళు ఇష్టపడితేనే కొలబరేట్ ఆప్షన్ అయితే ఓకే అవుతది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా మీకొక వీడియో చెప్తాను చూడండి. దానివల్ల మీకొచ్చే ఉపయోగాలేంటి అంటే మాత్రం మీకు మీ ఛానెల్ గనక వాళ్ళ ఛానెల్‌లో ఆహ్, పుష్ అవ్వడానికి వీలుంటది. వాళ్ళ ఛానెల్ వెళ్తోంది. వాళ్ళ ఛానెల్‌లో మీరు కొలబరేట్ గనక అయ్యుంటే మీ ఛానెల్ కొంచెం పుష్ అవ్వడానికి, మీ షార్ట్ కొంచెం మీ కంటెంట్ కొంచెం పెరగడానికి అలా మీకు ఉపయోగపడతది. సో, ఎలా మీరు యూజ్ చేసుకుంటారనేది కొలబరేషన్ మీ ఇష్టం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.